హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ దేవుని పేరట శుభములు. ఈరోజు దేవుని వాక్యము జాగ్రత్త కలిగి ఓపికతో విన్నాం రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్న పిల్లలని ఆయన వద్దకు తీసుకుని వచ్చింది. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. ఈ వాక్య భాగాన్ని మనం బాగా అపార్థం చేసుకున్నాం, తప్పుగా అర్థం చేసుకున్నాం అనమాట. పాస్టర్లు అయిన వారు అయి ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు, సంఘస్థులు మనమందరమే కలిసి అపార్థం చేసుకున్నాం అనమాట. ఎందుకు ఇలా నేను చెప్తున్నాను అంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పరలోక రాజ్యం వెళ్ళటం ఏంటి? చాలామంది అనుకున్నాం, మనం ఎదుగుతున్న కొద్దీ కూడా చిన్నపిల్లలుగా ఉంటే మన మనస్తత్వం పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకున్నాం. అలా అని మనం ఏమి చిన్నపిల్లలుగా ఉండడానికి ట్రై చేయలేదు. అది మీకు నాకు కూడా తెలుసు. మరి ఎలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పరలోక రాజ్యం వెళ్తాం అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రాకడ రావాలి. రాకడొస్తే అన్యం పుణ్యం ఎరగని పిల్లలు కాబట్టి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళి పరలోక వారసులు కావడానికి అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మరణం రావాలి మనకి. మన దేవుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీరు పుట్టి చచ్చిపోయిన నేను పరలోకానికి తీసుకెళ్తాననే దేవుడు కాదు. మనం లోకంలో ఎదుగుతూ దేవునికి పేరు తెస్తూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్ని విషయాల్లో లోకాన్ని జయిస్తూ సాతాన్ని జయిస్తూ దేవుడికి గొప్ప కీర్తి తెచ్చేవాడిగా ఉన్నప్పుడు మనకు పరలోక రాజ్యం అనగా అనుగ్రహింపబడుతుంది. అవును కదా? మరి చిన్నపిల్లలుగా ఎలాగ మనకి పరలోక రాజ్యం వస్తుంది? మరి మనం అనుకున్న విషయం, ఎదుగుతూ మనం వయసులోనూ శారీరకంగా ఎదుగుతూ చిన్నపిల్లల మనసు కలిగి ఉంటే పరలోక రాజ్యం వస్తుంది. లోకం ఎంత భయంకరమైనదో మనం చూస్తున్నాం కదా. మన లోకంలో ఎదుగుతూ చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండటం సాధ్యమేనా? అసాధ్యం కదా. మరి ఈ 3 విషయాల్లో మనం చిన్నపిల్లలుగా పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ప్రభు ఎందుకు ఇలా మాట్లాడాడు, ఇలా రాయించాడు అని నేను దేవుడిని అడిగినప్పుడు, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, ఇది నా ఆలోచన కాదు మిత్రమా, దేవుడే నాకు ఇచ్చాడనే అనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ రైట్ అయితే రైట్ అని కామెంట్ చేయండి, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అనేది కూడా మీరు క్లియర్గా రాసి కామెంట్ చేయండి. తప్పు అయితే నేను మార్చుకుంటాను, ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను చెప్తుంది ఏంటి అంటే దేవుడు చిన్నపిల్లలుగా నా దగ్గరికి రానివ్వండి, చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు అంటే, చిన్నపిల్లలప్పటి నుంచి దేవుడి సముఖానికి వెళ్ళి మనం అన్ని విషయాల్లో నేర్చుకోగలుగుతాం. చిన్నప్పుడైతే చెప్పినట్టు వింటాం, ఎలా ఉంచితే అలా వంగుతాం. అవును కదా? పెద్ద అయినప్పుడు మళ్ళీ మనం వెళ్ళి నేర్చుకోవాలన్నా నేర్చుకోలేము. ఇప్పుడు మనకి పెద్ద పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసమే దేవుడు చిన్న పిల్లలప్పటి నుంచే నా సముఖానికి పంపించండి, నా గుణగణాలు, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నా పద్ధతులు, నా విధానాలు అన్నీ మీరు మీ పిల్లలకు నేర్పమని చిన్న వయసు నుంచే అది మనకి బోధిస్తున్నట్టుగా ఉంది నాకు ఈ వచనం, ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి. మరి అది ఎంతవరకు కరెక్టో, దీనికి సపోర్టింగ్గా ఏమేమి వచనాలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? సామెతలు 22:6 అధ్యాయంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే మనం చిన్నపిల్లలప్పుడే మంచి విషయాలన్నీ నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు, నడి వయసుకుడు, ముసలోడైనప్పుడు కూడా వాడు తప్పిపోకుండా ఉంటాడనేది సామెతల గ్రంథం ఇక్కడ మనకు సెలవిస్తుంది. మరి ఇక్కడ చిన్నపిల్లలప్పుడే పరలోకానికి వెళ్ళిపోతే మనం ఇక్కడ చిన్నపిల్లలప్పుడే నేర్పించాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు తెల్ల కాగితం లాగా ఉంటారు. మీరు ఏమి రాస్తే వాళ్ళు అది రాయించుకుంటారు, అది పాటిస్తారు, అది ఆ కాగితంలో ఇమిడిపోతుంది. అంటే చిన్నపిల్లల హృదయంలో ఇమిడిపోతుంది. అందుకోసం చిన్నపిల్లలప్పటి నుంచి రానిమ్మన్నాడు. మరొక చోట, పెద్ద అయినప్పుడు ఎలా పడితే అలా నా దగ్గర రావచ్చు అంటే, అట్లా కాదు, యవ్వన కాలంలో నా కాడి మోయుట నరుడికి మేలు. విలాప వాక్యములు 3:27లో ఈ మాట ఉంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మనం దేవుడి దగ్గర నేర్చుకోలేము. నడి వయసు వచ్చినాక మన జీవితం అయిపోతుంది, ముసలాళ్ళు అయిపోయినాక శాంతం అయిపోయినట్టు. నేర్చుకుని కూడా మనం ఏమీ చేయలేం, మనకి ఉపయోగం లేదు, దేవుడికి ఉపయోగం లేదు. అందుకోసమే చిన్నపిల్లలప్పటి నుంచే రానివ్వమంటున్నాడు. మరొక అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6:7, 6వ అధ్యాయం 7వ వచనంలో, లోపల కూర్చుంటున్నప్పుడు, లేచున్నప్పుడు,
బయట సంచరించుచున్నప్పుడు, భోజనం బల్ల దగ్గర పరుండబోనప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆయన ఆజ్ఞల్ని పిల్లలకి నేర్పించమంటున్నాడు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయట సంచరించినప్పుడు, భోజనం బల్ల దగ్గర పరుండబోనప్పుడు ఇన్ని విషయాల్లో కూడా దేవుని గురించే మాట్లాడమంటున్నాడు. మంచి విషయాలే మాట్లాడమంటున్నాడు దేవుడు. మరి మన పిల్లలతో మనం అన్నీ అలానే మాట్లాడాలనేది నా ఉద్దేశం. ఇక్కడ కూడా పిల్లలతో నేర్పించమంటున్నాడు. మరి ఇక్కడ బాలుడిగా పరలోకానికి వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ నేర్పించాల్సిన అవసరమే ఉంది. అందుకని ఈ వచనానికి అర్థం ఏంటి అంటే, చిన్నపిల్లలప్పటి నుంచి దేవుని సముఖానికి తీసుకుని వెళ్ళి నేర్పమని. దేవుని సముఖానికి తీసుకెళ్తే సరిపోదు, నేర్పాలి. మనలో చాలామంది పిల్లలు వెళ్తున్నాం సండే స్కూల్కి, కానీ ఎంతవరకు నేర్చుకుంటున్నాము, ఎంతవరకు దేవుడి గుణగణాలు ఉంటున్నాయి, లోక గుణగణాలు ఉంటున్నాయో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఉంది. మరొకటి, ఈ ఈ వచనం 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను అని ఆయనను అడిగెను. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. ఆయన నిత్య జీవానికి నేను ఎలా వెళ్ళాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు నీవు ఆజ్ఞలను గైకొను అని చెప్తున్నాడు కదా. మనం పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్తాము? ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మాత్రమే వెళ్తాం కదా. మళ్ళీ మరొక వచనం చూపిస్తాను మీకు, చూడండి. యేసు ప్రభు వారంటే అభిమానించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవారు, చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆయనని హద్దుకున్నవాళ్ళు. కలవరి కొండ మీద మనం చూస్తాం కదా వీళ్ళందరినీ. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే ప్రభు ఏమన్నాడు? మీరు నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసమో ఏడవండి అని చెప్పాడు. అంటే మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకి అప్పుడే తెలుసు కదా. ఆయన అన్నీ ఎరిగిన దేవుడు కదా. నేను ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే, మన పిల్లలకి మనం ప్రతి క్షణం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండబోనప్పుడు, తినేటప్పుడు, బయటికి సరదాగా వెళ్ళేటప్పుడు అన్ని విషయాల్లో నిదానించి దేవుడి గురించి చెప్పగలిగి నేర్పగలిగితే, కలవరి గిరిలో దేవుడు సిలువ వేయబడినప్పుడు వాళ్ళు రొమ్ము కొట్టుకుని ఎలా ఏడ్చారో అలా ఏడవాల్సిన పని మనకి పిల్లల ద్వారా ఉండదనేది నా ఉద్దేశం. పిల్లలకి అన్నీ మంచి విషయాలు నేర్పిస్తే వాళ్ళు అన్నీ మంచి విషయాలు చేస్తారు. లేదు అంటే చాలా పిల్లలు ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం గుండెలు బాదుకుని ఖచ్చితంగా ఏడవాల్సిన వారమై ఉంటాం. ఖచ్చితంగా పిల్లలకి అన్నీ నేర్పించే విషయంలో నేను నా వంతు పని చేస్తున్నాను. మీరు కూడా మీ వంతు పని చేయాలని, దేవుని బిడ్డలుగా మన బిడ్డలను మార్చాలని, అంతకన్నా గొప్ప పని ఇక్కడ ఏమీ లేదు. మీరందరూ అర్థం చేసుకుని దీవింపబడాలని దేవుని సముఖం కోరుకుంటున్నాను.